సమీప బంధువే బినామీ అంట. ఏసీబీ సోదాల నేపథ్యంలో కుటుంబ సహా అదృశ్యం. కిషన్ ఆదాయం 3.5 కోట్లు, ఆస్తులు 10.45 కోట్లు. మహబూబ్ నగర్ వ్యవహారంలో ఆసక్తికర అంశాలు వెలుగులోకంట. అది మహబూబ్ నగర్ డిటిసి వ్యవహారంలో ఆసక్తికర అంశాలంట. సమీప బంధువునే బినామీగా పెట్టుకున్నాడంట ఆయన. మొత్తం 300 కోట్లు అతని ఆస్తులంట. అతని జీతం ఎంత? 1,00,000. మరి ఎవడ పైసలు తిన్నాడు? మరి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే పాపం ప్రజలు సామాన్యుడికి పని దూరం అవుతుంది. గవర్నమెంట్ పనులు, గవర్నమెంట్ సంస్థలు సామాన్యుడికి దూరం అయ్యే పరిస్థితి ఉంది ఇప్పుడు. ఇట్లాంటి బ్రోకర్లు, ఇట్లాంటి వాళ్ళు ఉండబట్టే ఇక పైసలు తీసుకుని, లంచాలు తీసుకుని ఎవడు ఇష్టం వచ్చినట్టాడు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో చిక్కిన రవాణా శాఖ మహబూబ్ నగర్ డిప్యూటీ కమిషనర్ డిటిసి కిషన్ గురించి అవినీతి నిరోధక శాఖ కూపీలాగటంతో ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఓల్డ్ బోయినపల్లిలోని కిషన్ ఇంట్లో ఏసీబీ తనిఖీలు చేపట్టిన నేపథ్యంలో అల్వాల్ హిల్స్ ప్రాంతంలో ఓ వ్యక్తి కుటుంబం సహా అదృశ్యమయ్యాడు. దీనిపై ఏసీబీ మరింత లోతుగా ఆరా తీయగా ఆ వ్యక్తి కిషన్కు సమీప బంధువుగా తేలింది. వాస్తవానికి కిషన్ బంధువులు, సన్నిహితులు ఇల్లు, స్థలాలకు సంబంధించి 11 చోట్ల మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలు నిర్వహించిన సమయంలో అల్వాల్ హిల్స్లోని ఆ వ్యక్తి ఇంటిపై దృష్టి సారించలేదు. అతడు అదృశ్యమైనట్లు తెలియడంతో కిషన్ను విచారించి కీలక వివరాలు రాబట్టారు. అల్వాల్ హిల్స్లోని ఆ G+1 భవనం కిషన్ బంధువు పేరుతోనే ఉన్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతంలో తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చెప్పుకున్న ఆ వ్యక్తి కిషన్కు ప్రైవేట్ డ్రైవర్గా వ్యవహరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. అతడికి కిషన్ నెలకు 20,000 చొప్పున వేతనం ఇస్తున్నట్లు వెల్లడైంది. అతడి పేరిట లక్షల విలువైన భవనం ఉండడంతో కిషన్ బినామీగా ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. కిషన్కు సంబంధించి ఆర్థిక లావాదేవీలన్నీ అతడే చూసేవాడని గుర్తించినట్లు సమాచారం. ఆ వ్యక్తిని విచారిస్తే అతడి ఆధీనంలో ఇంకేమైనా ఆస్తులు ఉన్నాయా, ఈ భవనం ఆస్తులు ఉన్నాయా అనేది తేలుతుందని ఏసీబీ భావిస్తుందట. డ్రైవర్ పేరు మీద పెట్టినట ఈ మొత్తం G+1 భవనం. దాదాపు 3 కోట్లు ఉంటుందట. అది 3 కోట్ల రూపాయల భవనాన్ని ఒక డ్రైవర్ పేరు మీద పెట్టిండు ఆయన. కిషన్ సెల్ ఫోన్ డేటాపై ఆరా. ఓల్డ్ బోయినపల్లి కిషన్ ఇంటికి మంగళవారం ఉదయం ఏసీబీ అధికారులు వెళ్ళిన సమయంలో ఆయన తొలుత కొంతసేపు బాత్రూంలోనే ఉండిపోయాడు. ఆ సమయంలోనే అల్వాల్ హిల్స్లోని తన సమీప బంధువును అప్రమత్తం చేసి ఉంటారని, మరికొందరికి సమాచారం ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయన సెల్ ఫోన్లో డేటా తొలగించి ఉండడంతో దాని FSLకు పంపించి రిట్రీవ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. తద్వారా మరింత కీలక సమాచారం లభ్యమవుతుందనే అంచనాకు వస్తున్నారు. కిషన్ను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే బ్యాంక్ లాకర్తో పాటు మరిన్ని ఆస్తుల గురించి తెలిసే అవకాశం ఉందనే ఉద్దేశంతో సోమవారం న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని అధికారులు భావిస్తున్నారు. అల్వాల్ హిల్స్లో ఏసీబీ అధికారులు గుర్తించిన కిషన్ సమీప బంధువు ఇల్లంట. కిషన్ కొన్నాళ్ల క్రితమే భారీగా ఆస్తిని విక్రయించినట్లు అధికారులకు సమాచారం అందినట్లు తెలుస్తుంది. మహబూబ్ నగర్లోని తన స్థలంలో డెవలపర్ నిర్మించిన అపార్ట్మెంట్లో 40% వాటాగా వచ్చిన ఫ్లాట్లను అమ్మేసినట్లు గుర్తించారని సమాచారం. ఆదాయానికి 3 రెట్ల ఆస్తులు గుర్తింపు. ఏసీబీ అధికారులు సేకరించిన సమాచారం ప్రకారం 1994లో కిషన్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా నియమితులయ్యారు. ఉప్పల్, కామారెడ్డి, మద్నూర్లలో పనిచేశారు. 2005లో ఎంవీఐగా పదోన్నతి పొంది ఆర్మూర్, మద్నూర్ అలాగే బోధన్, నిజామాబాద్, మేడ్చల్లో విధులు నిర్వహించారు. 2016-20 కాలంలో మేడ్చల్లో ఎంవీఐగా పనిచేసిన అనంతరం ఆర్టీఓగా పదోన్నతి పొంది
అక్కడే గతేడాది ఫిబ్రవరి వరకు కొనసాగారు. అనంతరం బదిలీపై హైదరాబాద్ వెస్ట్ జోన్కు వెళ్లారు. డిటిసిగా పదోన్నత అనంతరం ఏసీబీకి చిక్కే వరకు మహబూబ్ నగర్లో పనిచేశారు. ఈ క్రమంలో అక్రమార్జన ద్వారా తనతో పాటు తన కుటుంబ సభ్యుల పేరిట 10.45 కోట్లు అంటే 10,45,00,000 మేర కూడబెట్టినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. వాస్తవానికి ఉద్యోగంతో పాటు ఇతర ఆదాయ మార్గాల ద్వారా ఆయనకు కేవలం 3.5 కోట్లే సమకూరాయి. అదే సమయంలో కుటుంబ నిర్వహణకు 65 లక్షల వరకు వ్యయమైంది. ఇక ఈ లెక్కన 2.85 లక్షల కోట్లు విలువకు సమానమైన ఆస్తిపాస్తులు మాత్రమే ఉండాలి. కానీ 7.6 కోట్ల అదనంగా ఉన్నట్టు తేలింది. ఈ క్రమంలోనే ఆయనపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఇది పరిస్థితి. దొరికేదాకా దొంగ. అందరూ చాలామంది ఉన్నారు ఇట్లా. ఈయన ఒక్కడే కాదు, ఈయన బయటకు వచ్చిండు దొరికిండు కాబట్టి చాలామంది ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు. దొరికిన గాడికి దోచుకుని ఇట్లా కోట్లు కొలగొట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 300 కోట్ల ఆస్తి ఉందట ఆయన పేరు మీద. ఆయన జీతం వచ్చి 1,00,00,000. మరి 1,00,00,000కు 300 కోట్లు ఎట్లా ఆస్తులు సంపాదించిందంటే ఏమో. ఆ ట్రిక్ మనకు కూడా చెప్తే కనీసం ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి ఇంతంత ఆస్తులు. వీళ్ళ పరిస్థితి కూడా అంతే కదా. వీళ్ళ జీతాలు ఎంత, వీళ్ళ సంపాదన ఎంత, వీళ్ళ ఆస్తులు ఎంత ఉంటుంది. అందరూ దొంగలే కదా. వీళ్ళు 1000 కోట్లు దోచుకుంటే వాడు 100 కోట్లు దోచుకున్నాడు అంతే. అందరూ దోచుకునేటోళ్ళే. 29 అసెంబ్లీ నోటిఫికేషన్ జారీ చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అంట.